అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా! ఏం సలి సంకురాత్రి రాకముందే సంక లావట కూడా సలి పెడుతున్నది కదా. సంకలే కాదు ఇంకా ఎవ్వి కూడా లావట కూడా పెడుతున్నది అయ్యా సలి. సరే గాని ముందుగాల మన ముచ్చటాలు ఏముంటాయి? నెత్తిరాతలు గీతలే కదా చూడు రెడ్ లైన్స్. గత ప్రభుత్వం చెత్తాచెదారం ఏరేటోళ్లను చేసిందట మోసము. సీఎం సారు చక్కటి సౌలతులు చేసిండట సాఫ్ సఫాయిల కోసము. దవాఖాన్ల పడ్డ పేషెంట్ల చూడబోయిండు సీఎం సారు. అందరినీ వల్కరించి అన్నీ అరుచుకుంటూ చంద్రాలు గారు. జగనాలు సారు చూసిండు తొక్కిసలాటల గాయపడ్డోళ్ళ. పానమెట్లున్నదని అరుచుకుంటూ దవాఖాన్ల పడ్డోళ్ళ. మాజీ మంత్రికి మంగళారతి ఇచ్చి ఎదుర్కొండ్రు ఇంటోళ్ళు. అంత ఘనకార్యం ఏం చేసిండు అంటుండ్రు చూసినోళ్ళు. కేటీఆర్ మాయమాటలు చెప్తున్నాడట కేసీఆర్ లెక్క. మాజీ సీఎం తీరు సీఎం అయితే అనుకుంటుండట పక్క. చీపిరిగడ్డలు పట్టుకొని చెత్తాచెదారం మన్ను మశానం ఎత్తిపోసి బాజాలన్నీ శుభ్రంగా ఉంచే పల్లెల పనిచేసే సాఫ్ సఫాయి కార్మికుల కోసము సీఎం రేవంత్ సార్ చక్కని గురం చేసిండట. అంత మంచి పని ఏడిదే బాలన్న అంటారా? తినే ముంగట కూర రుచి ఇనే ముంగట ముచ్చట అడగకుండా అసలు ముచ్చట అరుచుకుందాం పారి. ఊర్లలో సాఫ్ సఫాయి పనులు చేసేటోళ్లకు సర్కారు ఇన్ని దినాలు నెల జీతాలు ఇవ్వకపోవు. 2 నెలల కోపారి జీపీ ఫండ్ నుంచి పైసలు తీసి జీతాలు కట్టించేటోళ్ళు. అంతకు మొదలు మంచిగానే ఉండే గాని ఏ తాసిలి గడియల్లా కారు పార్టీ ఏలుబడిలకు వచ్చిందో అప్పటి నుంచి సాఫ్ సఫాయి కార్మికుల కష్టాలు అర్థం చేసుకుంటలేరని ఎంత మొత్తుకున్నా గాని చెవులినవడనోళ్ల ముంగట శంఖ ఊదినట్టే అయ్యిందట. కానీ ఇంతకు ముందు ఓ లెక్క ఇప్పటి సంది ఓ లెక్క అన్నట్టు సీఎం రేవంత్ సారు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క పంచాయతీరాజ్ శాఖ ఆఫీసర్లతోని మీటింగ్ పెట్టి వాళ్ళ పనితనం ఎట్టెట్లా ఉన్నది, ఏం కథ, పల్లెల పరిస్థితి ఎట్లా ఉన్నది అన్ని ముచ్చట్లు అరుచుకున్నారట. గ్రామాలను మంచిగా చూసుకునే సాఫ్ సఫాయి కార్మికులకు కూడా ఇప్పటి సంది నెల సర్కారు పనిచేసే ప్రజల జీతగాళ్ళు అయిన ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు వేసినట్టే వాళ్లకు కూడా టంచనుగా నెల జీతాలు వేయాలి. సాఫ్ సఫాయిలు నెల జీతాలు తీసుకొని సంసారాలు ఎల్ల తీసుకొని వాళ్ళు సల్లగుంటేనే కదా పల్లెలు కలకలలాడతాయి. లేకుంటే వాళ్ళ కలకల ముట్టి గ్రామాలు చెత్త కుండీల కంటే చెత్తగా మారిపోతాయి. సెంట్రల్ సర్కారు నుంచి పల్లెలకు వచ్చిన పైకమంతా ఎప్పటికప్పుడు విడుదల చేసుకుంటా గ్రామాలను 3 పువ్వులు 6 కాయల లెక్క చూసుకోవాలన్నట్టు అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి రేవంత్ సారు సాఫ్ సఫాయి కార్మికులకు జీతాలు ఆలస్యంగా పడుతున్న ముచ్చట మీరు ఏలుబడిలకు వచ్చిన ఏడాది దాటితే గాని తెలవలేదా? అయితేవాయ గాని ఇవ్వన బరబ్బర్ గవర్నమెంట్ జీతగాళ్లకు పడ్డట్టే యాళ్లకు పడేటట్టు చూడుండ్రి. 6 గ్యారెంటీల లెక్క ఇవి కూడా ఆలస్యం చేస్తారా అంటే ఇప్పుడు మీరు పెట్టిన ఈ మీటింగ్ల షాయి సమావేశాలకు పెట్టిన ఖర్చు కూడా దండగా అవుతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తిరుమల తిరుపతి ఎంకాన గుడికాడ అయిన తొక్కిసలాటల కిందపడి దవాఖాన్ల వడ్డోళ్లను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రాలు సార్ పోయి పలకరించిండట. ఆయాపాయ ఉన్నోళ్లకు ఇప్పుడు ఎట్లున్నది, అసలు తక్లీఫ్ ఏడ జరిగింది, ఎందుకు అంతగానం తొక్కిసలాట అయ్యిందో మొత్తం ముచ్చట అరుచుకుండో లేడో అరుచుకుందాం పారి. తిరుపతి పోయిన సీఎం చంద్రాల సారు ఏవో శ్యామలరావు సార్తోని మాట్లాడి అన్ని ముచ్చట్లు అరుచుకున్నాడట. వైకుంఠ ఏకాదశి అని పబ్లిక్ ఎక్కువ మంది వస్తూనే ఉంటారు. అంతమంది వస్తారని ఎరుకుండి కూడా ఏర్పాట్లు ఎక్కువ చేయలేదా, పోలీసు సెక్యూరిటీ ఎక్కువ పెట్టలేదా? తొక్కిసలాట అయ్యేందుకు కారణము ముమ్మాటికి పోలీసులు ఎక్కువ లేకపోవుడే అంటుర్రు. అంత లాపర్వగా ఎందుకు ఉండరని గట్టిగానే గరానికి వచ్చిండట. అట్లా అనేసరికి అయ్యా ప్రత్యేడాది చేసినట్టు ఈ తేప కూడా ఏర్పాట్లు మంచిగానే చేసినాము, పోలీసులను గట్టిగానే పెట్టినాము, సెక్యూరిటీ బందోబస్తు ఏర్పాటు చేసినాము, క్యూ లైన్లు కూడా మంచిగా ఏర్పాటు చేసినామని ఈవో శ్యామలరావు సార్ అనుకొచ్చుండు. అందరి లెక్క ఎందుకు ఈ తేప నువ్వు కొత్తగా చేసి నీ పనితనం కూడా ఏందో చూపెట్టాలి. ఈవో అయిన నువ్వు కూడా ఇంత పట్టించుకోనట్టు ఉంటే ఇప్పుడు చూడు 6 పానాలు వాయే. ఆలయం గురించి ఆంధ్రప్రదేశ్ కాదు దేశం మొత్తము అగో తిరుపతి కొండ మీదకి దర్శనానికి పోతే భక్తుల పానాలే పోతున్నాయట అని భారతదేశంలో ఉన్న ఎంకన్న స్వాములు భయపడే కాడికి వచ్చే అని చంద్రాల సారు కూడా షెడామడ అనేసిండట. అటెనక సిక్కి తొక్కిసలాటల దెబ్బలు దాకి దవాఖాన్లు ఉన్నోళ్ళను కూడా అటకాయించిండట. తర్వాత తక్లీఫ్ ఎందుకు అయిందో సారే చెప్తుండు ఇనుండ్రి. ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో డిఎస్పీ రమణ కుమార్ అయితే బాధ్యత లేకుండా పనిచేశారు. అదే మరిగా అరుణాథ్ రెడ్డి డైరెక్టర్ గోశాల, ఒకరు పోలీస్ ఒకరు అడ్మినిస్ట్రేషన్ పెడితే ఇద్దరు జరిగే అది జరగకుండా కాపాడవలసిన బాధ్యత వీళ్ళపైన ఉంది. జవాబుదారితనంతో ఉండాలి, పనిచేయాలి. ఇద్దరు పనిచేయలేదు, ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నాం. ఈయనరా పోలీస్ శాఖలో ఉన్న డీఎస్పీ రమణ కుమార్ సారు గోశాల డైరెక్టరు హరినాథ్ సార్లు ఇద్దరిని వైకుంఠ ఏకాదశికి భక్తులకు ఎసొంటి తిప్పలు కాకుండా చూసుకోవాలని జిమ్మెదారి మొత్తం వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు లాపర్వా చేయబట్టి భక్తులకు తిప్పలైంది కాబట్టి ఇద్దరిని సస్పెండ్ చేస్తున్నామని సీఎం చంద్రాల సార్ అనుకొచ్చిండు. అయ్యా చంద్రాల సారు దేవుని దర్శనం చేసుకుని పుణ్యం కట్టుకుందాం అనుకుంటే మీ ఏలుబడిలో ఉన్న ప్రభుత్వ ఉద్యోగుల నిర్లక్ష్యం కారణంగా పాపమే ఎదురై పానాలు పోయినాయి. జరిగిన నష్టం ఏదో జరిగింది, మళ్ళా ఇసొంటి జరగకుండా చూసుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.
పంకపాటి పెబ్బ ఏపీ మాజీ సీఎం జగనాల సారు తిరుపతికి పోయిండు. తొక్కిసలాటల దెబ్బలు దాకి దావకాన్లున్న భక్తులను వల్కరించిండు. మరి జగనాల సార్ను చూసి జనం బాధపడ్డరా? తొక్కిసలాటల ఎదురైన బాధ మొత్తం మాజీ ముఖ్యమంత్రి గారి ముంగట ఎల్లబోసుకున్రా. ఏది మనం కూడా ఆడదాకా పోయి అరుచుకుందాం పారి. మీరు తొక్కిసలాటల తిప్పలు పడుతుంటే ఎవ్వరు కూడా పట్టించుకోలేదని ఇట్లా జగనాల సార్కు ఆడున్న జనం చెప్పిర్రట. దెబ్బలు దాకి దావకాన్లున్న బాధితులందరినీ మాజీ ముఖ్యమంత్రి సారు వల్కరించిండు. వాళ్ళ తిప్పలు తెలుసుకున్నాడట. అటెనక సిక్కి డాక్టర్లను పిలుచుకొని మరి దెబ్బలు బాగా దాకినాయా? ఇప్పుడు ఎట్లున్నది? ప్రాణాలకు ఏం ప్రమాదం లేదు కదా? ఏం కాదు కదా? మొత్తం ఎంతమంది దాకా దావకాన్ల షరీకైనరు? అందరికి ట్రీట్మెంట్ మంచిగానే అందుతుందా అని కూడా అరుచుకున్నాడట. అయ్యా జగనాల సారు, మీరు ఇప్పుడు పబ్లిక్ మీద చూపిస్తున్న ప్రేమ అధికారంలో ఉన్నప్పుడు కూడా చూపిస్తే మీరు ఇట్లా ప్రతిపక్ష హోదా లేకుండా తిప్పలు పడేంత తిప్పలు ఉండేది కావచ్చు కదా సారు. మీ ముచ్చట ఎట్లున్నదంటే అనపశేన్ల ఓడగొట్టుకొని శనగశేన్ల ఎంకులాడుకున్నట్టు ఉన్నది. అందుకే వెనకటి పెద్ద మనుషులు అంటారు, దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి. అధికారంలో ఉన్నప్పుడు కూడా ప్రజలకు ఇట్లనే అందుబాటులో ఉండాలి. అధికారంలో ఉన్నప్పుడు ఓ తీరు, అధికారంలో లేనప్పుడు ఓ తీరుంటే మీ సీఎం సీట్కే కాటు పెట్టిరి. ఇప్పుడు మీ పంక పార్టీకి ప్రజల్లో కూడా పచార లేకుండా అయిపోయాయి. లింగులిట్టుకు అనుకుంటా పరమానందయ్య శిష్యులోలే 11 మంది ఎమ్మెల్యేలు మీతోని సహా మీ పార్టీలో మిగిలిరి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవనాల సారు ఏపీ పోలీసుల మీదకి శానంటే శాన కోపానికి వచ్చిండట. చిన్న ముఖ్యమంత్రి సారే రక్షక బడుల మీదకి చిర్రుబుర్రులాడేంత తప్పు ఏపీ పోలీసులు ఏం చేయొచ్చు? పోలీసు మంత్రి అనిత మేడం పోలీసులను చక్కగా పట్టించుకోకుంటే పవనాల సారు మందలిస్తుండా? ఎట్లా అరుచుకుందాం పారి. అయ్యా కొనిదెల పవనాల సారు, మీ కోపం వెనుక కారణం తెలుసుకోవచ్చా? ఇంతమంది పోలీసులు ఉన్నారు, క్రౌడ్ బ్రేక్ చేయగలరా మీరు? Are you doing it on purpose? Are you doing it on purpose? సంఘటన జరిగాక కూడా మీకు బాధ్యత లేకపోతే ఎట్లా? ఇన్నరా ఏమంటున్నాడు? ఇంతమంది పోలీసులు ఉన్నారు, పబ్లిక్ను ఆపేదందుకు శాతరైతలేదా? ఇప్పటికే తొక్కిసలాట అయింది, ఇంకా కూడా మీకు అర్థమైతలేదా అని గట్టిగానే గరానికి వచ్చిండు. అయ్యా పవనాల సారు, తిరుపతి ఎంకన్న దర్శనం టికెట్ల కాడ తొక్కిసలాట అయింది నివోదేనే. కానీ మీ అసొంటి లీడర్లు వచ్చినప్పుడు పబ్లిక్ కూడా చాలా మందే చూసేందుకు వస్తారు సారు. అటు పోలీసులు మీకు కావాలి ఉండాలనా, ఇటు పబ్లిక్ను కాపాడాలనా తెలియక తిప్పలు పడుతురు. చిన్న ముఖ్యమంత్రి అయినా మీరే కాదు సార్, ఇంట్లోకెళ్ళి బయటకెళ్తే చిన్న లీడర్లు పోతున్నా గానీ వాళ్ళకు బందోబస్తుకు పోలీసులు కావాలి అనేవరకల్లా ఉన్న ముత్యమంత మందిని ఎటు పంపించుడో ఎటు తోలిచ్చుడో. అయినా మీరు కూడా ఓ పారి ఇషారా చెయ్యిండ్రి. వైకుంఠ ఏకాదశి కాబట్టి ఎక్కువ మంది రక్షక భటులను రంగములకు దింపేది ఉండే. అయినా ఇప్పుడు ఇట్లా పోలీసుల మీదకి గుర్రమంటే ఎట్లా సారు? అంత పెద్ద 7 కొండల మీదికి వైకుంఠ ఏకాదశి నాడు ఎక్కువ మంది భక్తులు కొండ మీదికి చేరుకుంటారని ఎరుకుండి కూడా ఇంటి మంత్రి అనిత మేడం ఏర్పాట్లు చూసుకునేందుకు పోలీసులను కూడా ఎక్కువ మందిని పంపలేదా? పంపినా కూడా లీడర్ల బందోబస్తుకు ఎక్కువ మంది పోతురని అట్లా కూడా పంపలేదా? పంపినా లీడర్ల బందోబస్తుకు పోయిన పోలీసులే ఎక్కువయ్యి కొండ మీదికి తక్కువ పడరా ఎట్లా అనుకుంటుర్రు? కొనిదెల పవనాల సారు పోలీసుల మీదికి కోపానికి వస్తుంటే చూసినోళ్ళు. మెట్రో ట్రైన్ ఎక్కాలంటే ఒక యాప్లకు పోయి టికెట్లు బుకింగ్ చేసుకోవాలి. బస్సుల సీట్లు రిజర్వ్ చేసుకోవాలన్నా ఇంకో యాప్లకు పోయి బుక్ చేసుకోవాలి. ఇట్లా జూ పార్కు పోతే వాళ్ళ సైట్లకు పోయి టికెట్లు తీసుకోవాలి. గుడికి పోవాలంటే టికెట్ బుకింగ్ చేసుకోవాలంటే అదో యాప్లకు పోవాలి. ఇట్లా ఏడికి పోవాలన్నా వాళ్ళ సైట్లకు పోయి టికెట్లు తీసుకునేందుకు తిప్పలైతుందని దుద్దిల శ్రీధర్ బాబు సార్ ఓ కమాల్గా అట్టిండట. ఏంటిదంటారా చెప్తా పాండ్రి. అగో చూసినరా, మీ టికెట్ యాప్ అని కొత్తగా షేయి సర్కారు పబ్లిక్ కోసం ఈ యాప్ను విడుదల చేసింది. ఇప్పటి సంది అన్ని టికెట్లు ఈ ఒక్క యాప్లనే బుకింగ్ చేసుకోవచ్చట. మునుపటి లెక్క మెట్రో టికెట్లు బుకింగ్ చేసుకోవాలంటే మెట్రో యాప్లకు పోయి అట్లా బుక్ చేసుకునేటోళ్ళు కదా. ఇప్పటి సంది అట్లా కాదు. ఇలా బస్సు టికెట్లు, మెట్రో రైలు టికెట్లు, గుడికి పోయి దర్శనం చేసుకునే టికెట్లు, జూ పార్కు పోయి అడవి జీవాలను చూసేందుకు తీసే టికెట్లు, ఇట్లా మలి సర్కారు పెట్టిన టికెట్లు అన్నీ కూడా మీ టికెట్ యాప్లనే ప్రజలందరూ తీసుకునేటట్టు సవలతులు చేసిరట. అయ్యా ఐటీ మంత్రి దుద్దిల శ్రీధర్ బాబు సారు, మీరు ఇట్లా టికెట్ యాప్ పట్టుకొచ్చి పబ్లిక్కు తిప్పలు లేకుండా మంచి పనే చేసిండ్రు. కానీ 6 నెలల కింద ఏమంటారు సారు? అందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు ఇస్తాము, ఎవ్వలకు ఏం తిప్పలు కాకుండా ఆ కార్డులు పనిచేస్తాయి. సర్కారు దవాఖానకు పోయినా, కార్పొరేట్ దవాఖానలకు పోయినా పానం బాగా లేకుండా ఉన్నోళ్ళు ఈ డిజిటల్ హెల్త్ కార్డు నంబర్ కొట్టుకొని పుణ్యానికే ట్రీట్మెంట్ తీసుకునేటట్టు చూస్తామని అంటిరి. ఇప్పటి వరకు ఆ ముచ్చట మళ్ళా తీసింది లేదు, ఎవలకు హెల్త్ కార్డులు ఇచ్చింది లేదు. ఇప్పటికి కూడా తెలంగాణలో ఏడేసిన గొంగడి ఆడనే అన్నట్టు మీ ఏలుబడి నడవబట్టే. మార్పు 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 అన్నారు, మామూలు మార్పు తీసుకురాలేదు కదా సారు. తుంటెత్తేసి ముద్దెత్తుకున్నట్టే అయ్యింది. మీ యాపు కొలాయించినట్టే మీ పథకాలు కూడా ఇంత బీరాన్ని విడుదల చేయకపోయినరు అంటురు మాటిచ్చి తప్పుతున్న మీ మలి సర్కారు లీడర్ల పనితనం చూసినోళ్ళు.
కేటీఆర్ సార్ ఏసీబీ ఆఫీసుకు విచారణకు పోయి మళ్ళా తిరిగి వచ్చిండు కదా, మరి పోతున్నప్పుడు అయితే బాగానే మంది కార్యకర్తలు బుడ్డ లీడర్లు ఉన్నారట ఇంటికాడ. మరి వచ్చేదాకా కూడా అట్లనే ఉన్నారా అంటే ఏమో మరి. మనం కూడా మాజీ మున్సిపాలిటీ మినిస్టర్ కాము ఐటీ మంత్రి ఇంటి దాకా పోయి అరుచుకుందాం పారి అన్ని ముచ్చట్లు. అగో ఏదో యుద్ధానికి పోయి గెలిచి వచ్చిన పోరాట యోధునికి స్వాగతం పలుకుతున్నట్టు కవిత మేడం ఇట్లా మంగళారతి తీసుకుపోయి మంచిగానే ముంగడ పెడితే అటెనక సిక్కి కేటీఆర్ సార్ ఇంట ఆమె ఇట్లా నోరు తీపి చేసిందట. ఇక ఇంట్లున్న అందరినీ కేటీఆర్ సారు ఒకలేనక ఒకళ్ళను కలుసుకుంటా మంచిగానే మాట్లాడిండు. కవిత మేడం కొడుకులను మాట్లాడించుకుంటా కొడుకు ఇమాన్సు గురించి అడిగిండు. కానీ ఒకటి గమనించిరా, ఈ కేటీఆర్ సారు విచారణకు పోయేటప్పుడు ముఖమంతా మార్చుకొని ఇక నన్ను మళ్ళా ఇంటికి పంపరో అని మనసుల గుటగుట అనుమానంతో వెనక ముంగట అవ్వుకుంటా పోయిండు. పోయినప్పుడు ఉన్నంత పరిశానలో ఇప్పుడు లేనట్టే కొడతలేదు. ఇంటికి వచ్చినాక జర ముఖంలో సంబరం అయితే కనిపిస్తున్నది. అయినా ఫార్ములా ఈ రేసు కేసు విచారణకు పోయి వస్తే వాళ్ళ ఇంటోళ్ళు ఆయన ఏదో సాధించినట్టు మంగళారతులు వట్టుడేందో విచారణ ఇప్పటితోనే ఒడిచిపోలేదు. ముంగడ ఇంకా మస్తు సార్లు పోవలసి ఉంటది. అప్పుడు కూడా పోయి వచ్చినప్పుడల్లా ఇట్లనే మంగళారతితోని ఎదుర్కొంటారో గుమ్మడికాయలతోనే దిష్టి తీస్తారో చూడాలంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. 10 ఏళ్ల కింద కారు పార్టీ పెబ్బ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సారు పబ్లిక్కు ఏదైతే మాయమాటలు చెప్పి సీఎం అయిండో ఇప్పుడు అట్లనే కేటీఆర్ సార్ కూడా వచ్చే తేపకు సీఎం అయ్యేదందుకు మాయమాటలు చెప్తుండట. అగో ఇప్పుడు కేటీఆర్ సారు మాయమాటలు చెప్తుండని ఎవరన్నారు అంటారా, మీరే చూడుండ్రి. చేపార్టీ ఎంపీ శ్యామల కిరణాల సారు చెప్పుండ్రిగా. అంటే మీ నాయన 2002లో ఒక ఉద్యమకారునికి వచ్చి ఆ రోజు ఏదైతే వాయిస్ ఇస్తుర్రో అదే వాయిస్ మీరు ఇస్తుర్రు. ఎందుకంటే మీ నాయన అదే వాయిస్ తోటి ముఖ్యమంత్రి అయ్యిండు, అదే వాయిస్ తోటి 10 ఏళ్ళు దోసుకుండు. ఇన్నరా ఏమంటున్నాడు? పబ్లిక్ ఎందుకు నమ్మరు సారు? ఆ ముచ్చట కూడా చెప్పుండ్రి. ప్రజలు నమ్మరు, ఎందుకంటే మీ నాయన అప్పుడు నా ధ్యేయమే నేను ప్రాణాలు అర్పిస్తా తెలంగాణ కోసం, నాకు కానీ నా కుటుంబానికి కానీ అధికార కాంక్ష లేదు. మేము వస్తే దళితుని ముఖ్యమంత్రి చేస్తాం, మేము కాపలా కుక్కలం ఉంటామని చెప్పితేనే జనం నమ్మి మీకు ఓటేసారు. కేసీఆర్ సార్ అన్నట్టు దళితుడిని ముఖ్యమంత్రిని చేయలేదు, తెలంగాణకు కావలి కుక్క లెక్క ఉండలేదు. అట్లా చేయనందుకే కదా ఓడగొట్టి మాజీ ముఖ్యమంత్రిని మంచిగా ఇంట్లో కూర్చోబెట్టిర్రు. మీ షెయి సర్కారు ఇప్పుడు అధికారంలోకి ఎట్లా వచ్చిందో యాది చేసుకొని సారు ఎన్నికల ముంగడ ఏమని చెప్తిరి? గెలిచిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తాము, ఇందిరమ్మ రాజ్యంలో ఇబ్బందులు లేకుండా చేస్తాము, అమ్మలక్కలకు నెలకు 2500 రూపాయలు ఇస్తామని, పాలనలో మార్పు తీసుకొస్తామని మీ కాంగ్రెస్ పార్టీ కూడా కాయిస్గా చెప్తేనే కదా పబ్లిక్ మీకు ఓట్లేసింది. మీరు కూడా ఏలుబడిలోకి వచ్చినాక ఎన్ని పథకాలు అమలు చేసిండ్రు? అంటే మీ ఏలుబడి కూడా ఒక 5 ఏళ్ళే ఉండేటట్టు ఉన్నదా? పబ్లిక్ ఏం తెలివి తక్కువలు కాదు సారు, అన్నీ చూస్తుర్రు. మీరు మార్పు తీసుకొస్తామంటే మార్పు కోరుకొని మిమ్ముళ్ళు గద్దె మీదకి ఎక్కిస్తే మీరు ఓడెక్కేదాకా ఓడమల్లన్నా ఓడ దిగినాక తీన్మార్ మల్లన్నా అన్నట్టు చేసిర్రు. మీరు ఎట్లనే పథకాలు అమలు చేయకుండా లాపర్వ చేస్తే మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు కూడా కారు పార్టీ వాళ్ళకు పట్టిన గతే పట్టేటట్టు ఉన్నదేమో. ఓ పారి వెనుకకు మరి చూసుకోండి, ఆలోచన చేసుకోండి అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. తెలంగాణ ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సారు ఎన్ని దినాల సంది నడిపిస్తున్న డ్రామా మొత్తం బయటపడ్డదట, బరిబద్దలా అయిపోయిందట. అగో సీఎం సారు ఏం డ్రామా చేస్తుండు? ఇప్పుడు ఈ ముచ్చట ఎవలన్నారే బాలన్న అంటారా? ఎవలో కాదు, అన్న మనిషిని కూడా మన బాలన్న ముచ్చటాలకు తెచ్చినా మీరే చూడుండ్రి. ఈయననే అయ్యా కేపాల్ సారు చెప్పుర్రి. తెలంగాణ హై డ్రామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి డ్రామా మరొకసారి బయటకు వచ్చింది. పాల్ సారు ఆ డ్రామా ఏందో జర అందరికి అర్థమవుతాడు మంచిగా చెప్పుండ్రి. మొన్నే కదా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్ దగ్గర రేవతి చనిపోవడం చాలా దుర్ఘటన, ఆయనే మర్డర్ చేయించాడని అలాంటి కేసులు ఒక హోమ్ మినిస్టర్ గా ముఖ్యమంత్రిగా పెట్టించి ఫోన్ కాల్లు చేయించి ఆయనే అరెస్ట్ చేయించాడని మనం న్యూస్ లో చూసాం. అవు సార్, ఇదైతే బరబ్బరే. సీఎం సారే స్వయంగా సినిమేషకాడు అల్లు అర్జున్ సార్ చేసింది తప్పు, ఏషకాళ్ళు సినిమా టాకీసుల కాడికి రావద్దు, పబ్లిక్ పానాలు తీయొద్దని అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. అయితే ఇప్పుడు ఏమైంది అసలు ముచ్చట చెప్పుండ్రి. అబ్బా తమ్ముడు, మరి నువ్వే కదా అన్నావు మేము బెనిఫిట్ షోలకు పర్మిషన్ ఇవ్వం, టికెట్ల రేట్లు పెంచమన్నావు. మరి ఇప్పుడు చిరంజీవి కొడుకు ఏదో సినిమా వచ్చిందట కదా, గేమ్ చేంజ్ ఏదో, మరి దానికి నువ్వు టికెట్ల రేట్లు ఎలా పెంచావు? బెనిఫిట్ షోలు ఎలాగిచ్చావు? రోజుకి 4 నుంచి 6. నీకు తెలంగాణ ప్రజల వైపు చిత్తశుద్ధి ఉంటే రాత్రి 3-4 గంటలకి షోలు పెట్టుకోమని పర్మిషన్లు ఇచ్చేవే, దమ్ముంటే క్యాన్సిల్ చేయి. ఇన్నరా బెనిఫిట్ షోలు ఇప్పటి సంది తెలంగాణలో రద్దు చేస్తున్నాము. పేదోళ్ళు కూడా సినిమాలు చూసేటట్టు సినిమాలు తీయండి, అందరికి టికెట్ రేట్లు అందుబాటులో ఉండేటట్టు చేస్తామని సినిమా కంపెనీలో ఉండే పెద్ద మనుషులను పిలుచుకొని మరీ మీటింగ్ పెట్టిన సీఎం సారు ఇప్పుడు మళ్ళా ప్రీమియర్ షోలు బెనిఫిట్ షోలు ఎట్లా చేస్తుండ్రని కేఏపాల్ సార్ అనుకొచ్చిండు. అయ్యా ముఖ్యమంత్రి సారు, మరి కేఏపాల్ సారు అన్నదాంట్లో కూడా న్యాయం ఉన్నది.
మరి మీ అంతా మీరే ఏమంటారు సారు? మీరే బెనిఫిట్ షోలు ఎయ్యనిచ్చేదే లేదు అని అంటిరి. ఇప్పుడు మళ్ళీ ఎట్లా పర్మిషన్లు ఇస్తారు? అంటే పబ్లిక్ మీద ప్రేమతోని ఉన్నారా, లేకుంటే మీకు సాటుగా ముట్టవలసిన ముడుపులు ముట్టలేదని మొన్నటిదాకా గరం అయ్యిండ్రా అని సోషల్ మీడియాలో కూడా ట్రోల్స్ మీద ట్రోల్స్ నడుస్తున్నాయి సార్ అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. మాజీ ఎమ్మెల్యే తాజా ఎమ్మెల్యే అని ఎవరన్నా అంటే సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సార్కి అస్సలు నచ్చదట. అగో మరి మాజీ లైనులను మాజీలు అనుకుంటా ఏమంటారు? అయినా జగ్గారెడ్డి సార్కు నచ్చదని ఇప్పుడు ఎవరన్నారే బాలన్న అంటారా? మీరు అట్లా అంటారనే అన్నోళ్ళనే తెచ్చిన చూడుండ్రి. అగో ఒగ్గు కథ చెప్తున్నోళ్లకు సాయం చేసిన జగ్గారెడ్డి సార్ గురించి గొప్పగా చెప్పాలని ఇట్లా సంగారెడ్డి మాజీ శాసనసభ్యులు గారు అనగానే జగ్గారెడ్డి సారు మైకు గుంజుకొని ఇట్లా అనుకొచ్చిండు. జగ్గారెడ్డి అనేది పర్లేదు, మాజీ ప్రజెంట్ అనేది జగ్గారెడ్డి. ఇనరా ఏమంటున్నాడు? ఇంకా మస్తుగానే అన్నాడు. ఆయనతో ముచ్చటి నుండ్రి. అదే నాకు నచ్చినది ఓన్లీ మన పేరే. ఈ పోస్ట్ వస్తే పోతాయి. ఈ పోస్టులు చూసి కుంగిపోయేటోని కాదు, పోస్టులు లేవని కుంగిపోయేటోని కాదు. పోస్ట్ ఉన్నదని పొంగిపోయేటోని కాదు, పోస్టు లేదని కుంగిపోయేటోని కాదనుకొచ్చిండు. అయ్యా జగ్గారెడ్డి సారు, మరి మీరు అధికారం కోసం చూడనోళ్ళే అయితే, సీటు కోసం తిప్పలు వడనోళ్ళే అయితే మొదలు సంగారెడ్డి పబ్లిక్కు ఏమన్నా సవలతులు చేపియండ్రి. అధికారంలో లేకున్నా పబ్లిక్ కోసం తిప్పలు పడుతున్న లీడరు అని మీ పేరు సంగారెడ్డిలోనే కాదు సారు, తెలంగాణలో అనే కాదు సారు, దునియా మొత్తం మొయ్యన మూత మోగిపోతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు. సీన్మేషకాడు అక్కినేని నాగార్జున సారు తెలంగాణ రాష్ట్రంలో కట్టు బొట్టు పండుగలు పబ్బాలు గుళ్ళు గోపురాలు చూడముచ్చటైన ప్రదేశాల గురించి చూడసక్కదనంగా చెప్పుకొచ్చిండట. అసలు సీసలైన ఆంధ్ర బిడ్డే అయిన అక్కినేని నాగేశ్వరరావు సారు కొడుకు నాగార్జున సారుకు ఉన్నట్టుండి తెలంగాణ కట్టుబొట్టు ఎందుకు యాదికొచ్చిందో అరుచుకుందాం పారి. అందరికీ నమస్కారం. ఐఎమ్ నాగార్జున. చిన్నప్పటి నుంచి ఆల్మోస్ట్ తెలంగాణ అంతా తిరిగాను. సో మెనీ బ్యూటిఫుల్ ప్లేసెస్. జోదేఘాట్ వ్యాలీ, మిట్టే వాటర్ ఫాల్స్, ఆదిలాబాద్ దగ్గర బోగాతా టెంపుల్స్ లో అంటే వరంగల్ 1000 పిల్లర్ టెంపుల్, రామప్ప టెంపుల్. యాక్చువల్లీ రామప్ప టెంపుల్ ఇట్స్ అ వరల్డ్ యునెస్కో హెరిటేజ్ సైట్. మీరు చూడాలి. ఇట్ ఈస్ జస్ట్ బ్యూటిఫుల్ అండ్ సో డివైన్. ఇన్నరా ఇట్లా తెలంగాణలో ఉన్న సహజ సంపద గురించి ఆదిలాబాదు అడవి అందాలు, జలపాతాలు, వరంగల్ కాకతీయుల కోటకాన్ నుంచి తెలంగాణ కళాతోరణము, 1000 స్తంభాల గుడి, రామప్ప చెరువు, రామప్ప గుడి, యాదగిరి గుట్ట, ఇట్లా గుళ్ళు గోపురాలు, టూరిస్టు స్పాట్ల గురించి చెప్పుకొచ్చిండు. అటెనక సిక్కి తెలంగాణ బువ్వ గురించి కూడా చెప్పిండు. తెలంగాణ భోజనంలో నాకు నచ్చింది ఏంటంటే జొన్న రొట్టెలు, అంకాపూర్ చికెన్, అండ్ స్నాక్స్ లో చెప్పాలంటే సర్వపిండి చాలా చాలా ఇష్టం. ఇంకా మీకు తెలియదు ఏముంది, ఇరానీ చాయ్, కరాచీ బిస్కెట్స్, హైదరాబాద్ బిర్యానీ, ఇదంతా వరల్డ్ ఫేమస్, నాట్ జస్ట్ ఇండియా ఫేమస్, వరల్డ్ ఫేమస్. ఇవన్నీ మర్చిపోలేదు. ఇన్నరా జొన్న రొట్టె కాడికెళ్ళి హైదరాబాదు బిర్యానీ దాకా అన్ని బువ్వలు, కూరలు, ఫ్రైలు, తీరొక్క తిండి గురించి ఎట్లా చెప్పిండో ఇట్లా తెలంగాణ కట్టుబొట్టు పండుగలు పబ్బాల గురించి చెప్పుకుంటా బయటి దేశాల పబ్లిక్ అందరూ కూడా తెలంగాణకు రావాలి, తెలంగాణ అందాలు చూడాలి, ఇక్కడి ఆచారాలు అరుచుకోవాలని టూరిస్టు శాఖ తరపున నాగార్జున సార్ ఇట్లా చెప్పుకొచ్చిండు. మొన్న సీఎం సారు సినిమా పెబ్బలతోని మీటింగ్ పెట్టి సర్కారుకు సాయం చేసేటట్టు, తెలంగాణ రాష్ట్రానికి పేరు తెచ్చేటట్టు సినిమేషకాలు పనిచేయాలని సీఎం సార్ అన్నాడు కదా. అందుకే ఇట్లా ఒక్కొక్కలతోని ఒక్కొక్క వీడియో చేపించుకుంటా పబ్లిక్లకు ఇడుస్తురట. హైదరాబాదు అత్తాపూర్ కాడ అక్రమంగా కట్టిన ఇండ్లను షెడ్లను ఏడి కాడికి ఏం లేకుండా మున్సిపాలిటీ ఆఫీసర్లు మొత్తం పడగొడుతురట. అగో హైడ్రా ఆఫీసర్లు కదా ప్రభుత్వ భూములను ఆక్రమించి భవంతులు లేపుకుంటే నేలకు పట్టించేది. ఇప్పుడు మున్సిపాలిటీ ఆఫీసర్లు కూడా కూలగొట్టే పని పెట్టుకున్నారా అంటే ఏమో అరుచుకుందాం పరి. ఇట్లా పట్నంలో ఉన్న అక్తాపూర్ కాడ మస్తుగానే అక్రమ నిర్మాణాలు ఉన్నాయంట. మున్సిపాలిటీ వాళ్ళు మునుపు ఎప్పుడు తెలిసినా పడగొట్టనట్టుర్రు కానీ ఇప్పుడు మాత్రం మొత్తం కూలగొట్టిరట. అయ్యా మున్సిపాలిటీ అధికారులారా, ఇట్లనే పెద్ద పెద్ద లీడర్లు 100 ఎకరాల భూములను మింగినరట. మీరు ఇట్లా వాళ్ళ కబ్జాలు పెట్టిన భూములను కూడా వాపసు తీసుకోవాలి. పేద పబ్లిక్ భూములను ఎట్లాగైతే గుంజుకొని ఇల్లు కూలగొట్టిరో అట్లనే లీడర్లు అక్రమంగా కట్టిన ఇళ్లను ఫామ్ హౌస్లను పడగొడితే ఇంకెంత మంచిగా ఉంటుందో ఆలోచన చేయండి. అయినా మీరు ఇట్లా పేదల ఇళ్ళ మీద పడతారు కానీ లీడర్ల ఇళ్ళ మీద ఎందుకు పడతలేరు? అయినా ప్రభుత్వ భూములలో ఇల్లు కట్టుకునేందుకు, ఫామ్ హౌజులు లేపుకునేందుకు పర్మిషన్లు ఇచ్చేది మీరే, మళ్ళీ అవన్నిట్లను కూలగొట్టేది మీరే. మీరు కూలగొడుతున్న దగ్గరలో పర్మిషన్లు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగుల మీద కూడా చర్యలు తీసుకుంటే అప్పుడు అందరికీ అసలు సిసలు న్యాయం జరుగుతుంది. ఎవరన్నా ప్రభుత్వ భూమికి అనుమతి ఇవ్వాలన్నా భయపడే కాడికి వస్తుంది కదా. అట్లా కూడా ఆలోచన చేయండి అంటున్నారు ఈ ముచ్చటి నోళ్ళు.
మునుగోడు మండలంలో దొంగలు పడ్డారట. ఒక్కింత పడలేదట, మొత్తం 3 జాగాల్లో పడి మంచిగానే బంగారం పైసలు ఎత్తుకపోయిరట. తెలంగాణలో ఏ దొంగతనాలు జరగకుండా కావలి కాస్తున్నామని పోలీసులు చెప్తుంటే కూడా రాష్ట్రంలో చోరీలు అవుతున్నాయంటే ఈడొక్క దగ్గరనే కాదు, ఏడ చూసినా అవుతున్నాయట. మునుగోడు మండలంలో ఉన్న జిట్టగోని లింగస్వామి బేకరీలకెళ్ళి ఏం తక్కువ 12 తులాల బంగారం 60,000 రూపాయలు దొంగలు ఎత్తుకపోయిరట. అట్టనే వడ్డెరగూడెంలో 2 లక్షల రూపాయలు 20 తులాల ఎండి ఏర్పడకుండా తప్పదీసిరట. ఆడనే ఇంకోళ్ళు ఇంటికాడ బయట పెట్టిన బండిని కూడా దొంగలు ఎత్తుకపోయిరట. అయ్యా, మునుగోడుల పబ్లిక్ కళ్ళు కప్పి దొంగలు ఇట్లా దోసుకపోతుంటే పోలీసులు దినం పెట్రోలింగ్ చక్క చేయకుండా ఏం కమాయి చేస్తున్నట్టు? గుడ్డి గుర్రాల పనులు తోముతుర్రా, లేకుంటే గాడిద పెట్టిన గుడ్లు ఏరుతుర్రా? అంటే ముఖ్యమంత్రి కాంచి ఎమ్మెల్యేల దాకా లీడర్లు బయటికి వెళ్తే వాళ్ళకు బందోబస్తుకు పోవుడే సగం పొద్దు పోవట్టే, ఇంకా ఊర్లో పండి పెట్రోలింగ్ ఏం చేస్తారు చెప్పుర్రి. అయినా తెలంగాణ పోలీసులు తెలివి తక్కువలా మురుగ చూసి దొరకబట్టే బాపతని అంటారు కాబట్టి అంత బందోబస్తు కాస్తున్నా కూడా దొంగలను మా పట్టుకున్నారు కావచ్చు. ముఖ్యమంత్రి పోలీసు మంత్రి రేవంతాల సారు చదువుల శాఖను చక్కగా చూసుకోనట్టే పోలీసు శాఖను కూడా పట్టించుకోడు కావచ్చు అని గిట్ల దొంగలు బరిదేగించి ఇట్లా షోరీలకు మరుగుతుండ్రా. కానీ దొరికినాక దొంగలకు పోలీసు చేతిలో ఉంటుంది నా సామిరంగా అంటుర్రు ఈ ముచ్చడి నొల్లు. ఇగో ఇవి అలాంటి తెచ్చిన ముచ్చట ఎట్లున్నాయి అసలు నెల ఎస్ఎస్సీ డిజిటల్ను బాగా సబ్స్క్రైబ్ చేస్తారు, బాగా కమెంట్ చేస్తారు, బాగా లైకులు చేస్తారు, బాగా షేర్లు చేస్తారు. ఇట్లనే ఆదరిస్తారు. ఇక్కడ ముచ్చలు తెచ్చి మీకు వినిపిస్తూనే ఉంటా మరి. సెలవు, శనార్థి, దండం, పబ్బతికి ఏమన్నా ఉంటే అన్ని.